వరంగల్ కరీంనగర్ రహదారిలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబంపై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై ఎల్కతుర్తి మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పని ఎడల తన ప్రజాహిత యాత్రకు వెళ్లనివ్వమని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తల్లిని అవమానించడం సిగ్గుచేటని, ఇలాంటి మాటలు మాట్లాడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ మీద పిటిషన్ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, యాదగిరి గౌడ్, వెంకటేష్, అంపాల జగన్, పాక రమేష్ బాబు, మహమ్మద్ అత్తర్, మండ సుమన్ గౌడ్, అంపాల యువరాజ్, గుడిచాల ప్రదీప్, కుర్ర ప్రకాష్ గౌడ్, నారాయణ, తిరుమల రావు, రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి కనీస విచక్షణ విజ్ఞానత లేనటువంటి మాటలు విచ్చలవిడి ఒక లోపర్, ఒక సీటర్ లాగా పాను గుట్కాలేసుకొని కళ్ళు మత్తు సేవించినట్టుగా విచ్చలవిడి విధానాన్ని, మతాన్ని ప్రేరేపించుకుంటా కుల మతాల మధ్య వైషమ్యాన్ని పెట్టించే బండి సంజయ్ ఖబర్దార్. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న మీద అనుచిత మాటలు మాట్లాడినటువంటి బండి సంజయ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్రంగా ఉంటాయి. మేమంతా కూడా ఎక్కడికక్కడ ఎదుర్కొని నిన్ను ఎక్కడ కదలనీయకుండా చేస్తాం. రాబోయే ఎలక్షన్లో ప్రతి విలేజ్లో కూడా నిన్ను అడ్డుకోవడం జరుగుతుంది. కరీంనగర్లో కూడా నువ్వు అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమల్లో ప్రతిదీ కూడా కేంద్ర బిందువు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ తీర్మానం జరిగింది. అన్న ఆధ్వర్యంలో మహిళలకు బస్ ఫ్రీ జరిగింది. రేపు మరో 2 సంక్షేమాలు, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఫ్రీ, అలాగే 500 గ్యాస్ కూడా ఫ్రీ జరగబోతుంది. దీన్ని ప్రజలంతా హర్షిస్తుంటే ఈ పాన్ గుట్కాలకు మందులకు అలవాటైనటువంటి బండి సంజీవ్ నీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము సూచన చేస్తూ, మేము చాలా తీవ్రంగా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి ఇక్కడ ప్రధానంగా ఎల్కతుర్తి మండలంలో నిన్ను అడుగడుగునా మేము వెంబడిస్తామని చెప్పి నీ పద్ధతిని మార్చుకొని క్షమాపణ చెప్పకపోతే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. అన్న మీరు మాట్లాడండి. బిడ్డా బండి సంజయ్ జగన్ రెడ్డి అన్నాక స్టార్ట్ చేయి. అడుగడుగున అడ్డుకుంటాం. ఎల్కతుర్తి మండలంలో తిరగనివ్వాలి. బిడ్డా బండి సంజయ్ ఖబర్దార్. ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం మాట్లాడాల్సింది పోయి మన హిందూ సాంప్రదాయంలో ఒక తల్లిని అనవలసిన మాటలేనా ఇవి? సాంప్రదాయం సంస్కృతి అనేది మా కాంగ్రెస్ పార్టీ నుండి నేర్చుకోవాలి. మా కాంగ్రెస్ పార్టీ బడులు కట్టించింది, గుడులు కట్టించింది. మా కాంగ్రెస్ పార్టీ బడులతో పాటు గుడులు కట్టించి మీరు ఒక హిందుత్వాన్ని నమ్ముకొని హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ బండి సంజయ్. ఇంకోసారి ఒక అనరాని మాటలు పొన్నం ప్రభాకర్ గారి తల్లిపైన మరియు వాళ్ళ కుటుంబం పైన ఇటువంటి మాటలు అభ్యంతరకరం. దీన్ని మా కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కంపల్సరీ క్షమాపణ చెప్పేదాకా తెలంగాణ మొత్తంలో ఎక్కడ తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఓకే రెడీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఎల్కతుర్తి మండలం లోపల ధర్నా రస్తా రోకో చేయడం జరిగింది.
మరి ఈ సందర్భం లోపల మన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ మీద కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ మండల కేంద్రం నుంచి వెళ్ళి బిడ్డ నిన్ను ఒకటే హెచ్చరిస్తున్నాము, నిన్ను అడుగడుగున అంటుకుంటాము. ఒక భారతీయ సంస్కృతి లోపల తల్లిదండ్రులను గౌరవించేటువంటి సంస్కృతి మనకు నేర్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు సంజయ్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ని అడుగడుగున అంటుకుంటాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 2 భాగాలుగా 2 గ్యారెంటీలు అమలు చేసుకునే జీర్ణించుకోలేక మరి ఓటమి అంచున ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఈ ఓటమిని అడుగడుగున ప్రజలు అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని జీర్ణించుకోలేకనే మరి మా యొక్క మంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిడ్డ